హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ఇందు. ఈరోజైతే ఎగ్ పలావ్ చేశానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేశాను. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 4 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ పెచ్చులు తీసాక ఇలా నీట్గా ముక్కలు లేకుండా వస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదండి. మీకు అలానే అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ చుట్టూ 3 ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టమన్నాను కదా అని మొత్తం కట్ చేసేయకండి, లైట్గా పెట్టండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఎగ్స్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ బేస్ని పెట్టుకోండి. బిర్యానీ బేస్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని 30 సెకండ్లు ఫ్రై అవనివ్వండి. తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మగ్గాక తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వచ్చే అరోమా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది కదా. తర్వాత ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయండి. రైస్ వేసాక 20 సెకండ్లు ఆయిల్లో రైస్ని ఫ్రై అవనివ్వండి. ఇలా చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా. ఫస్ట్లో మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కారం, సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ కారం సరిపోతుంది. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా వాటర్ విషయానికి వస్తే ఎప్పుడు బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. 1 గంట కన్నా తక్కువ సేపు నానబెట్టుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ నార్మల్ రైస్కి అయితే 1:2 అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పైన చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందని. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.